శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 3వ అధ్యాయం గురుపుత్రిక కథ. శివుడు పార్వతీదేవితో ఈ విధముగా పలికెను. మంగళదాయిని సర్వమంగళ, మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వము ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తమైన సంగతిని నీకు తెలిపెదను, వినుము. వెంటనే పార్వతీదేవియు, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాప విముక్తి పొందిన విధానమేమి? సవివరముగా చెప్పగోరుచున్నానని పలకగా శివుడు ఈ విధముగా పలికెను. దేవి, వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామములో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయినటువంటి కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరముగా ఉండేది. ఇట్టి కుమార్తెను ఎవరికి ఇచ్చి వివాహం చేయగలనని అప్పుడప్పుడు అతడు విచారిస్తుండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళినాడు. బంతితో ఆడుకుంటున్నటువంటి గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లు ఉన్నాయి. నీరు నిర్మల మనోహరముగా ఉన్నది. వికసించిన పద్మాలు, వానిపై వ్రాలే తుమ్మెదల రుద, అనేక వర్ణములలో ఉన్నటువంటి కలువ పువ్వులు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు అత్యంత మనోహరముగా నుండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో క్రమ్మబడినటువంటి ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా ఉన్నది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకు ఉన్నటువంటి పండ్లను తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనుష్య సంచారము లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనము ఇరువురము పడచివారము. మన కలయిక సుఖప్రదమగును. ఇక ఏమాత్రమూ ఆలసింపక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగా నున్నది. నీకు మరింత సుఖమునిచ్చును. రమ్ము, నన్ను మోహముతో తనివి తీరా కౌగిలించుకునుము. రమ్ము రమ్ము అంటూ తొందర పెట్టెను. సుమిత్రుడు, ఓ మంచిదానా, నీవు ఈ విధముగా పలకకూడదు. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరవశురాలవై ఇట్లు అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేను ఈ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిరువురము చిరకాలము నరకవాసం చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూచుచుండును అని పలికెను. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగువానిని కొనిపోవదము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలన్నీ విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు వట్టి మూర్ఖుడు. ఒకరినొకరము కౌగలించుకొనక సుఖము పొందక నేనింటికి రాను. నేను ఇచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరము వల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితమును అనుభవింపుము అని అత్యంత నిష్ఠూరముగా మన్మథావేశముతో మాటలాడెను. సుమిత్రుడను ఏమి చెయ్యవలనో తెలియని స్థితిలో ఉండెను. చివరకు అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను.
వారు ఇరువురును పద్మములతో పుష్పములతో చిగురుటాకులతో మన్మథ శయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యథేచ్ఛా సుఖములను అనుభవించిరి. వారు ఇరువురును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగు వానిని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూసి ఎంతగానో ఆనందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసిపోయినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతిని పొందుము అని లోనికి పంపెను. ఆమెయు కూడా అట్లే అని లోనికి వెళ్ళెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియకు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగులు దుఃఖించుచుండెను. అయ్యో, సుఖములనందవలసిన వయసులోనే అత్యంత బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకి ఇట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు అతని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడని యోగి ఆ ప్రాంతమున తిరుగుచూ సుదేవుని రోదన ధ్వనిని విని వారి వద్దకు వచ్చి, ఓ జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టదను అని ధైర్యము పలికెను. సుదేవుడు తన దుఃఖానికి కారణమును చెప్పి మరల దుఃఖించుచుండెను. ఆ యోగి సుదేవుని వాని భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగమును పొంది ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మములో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవ్వనవతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకు ఈ జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లు జన్మించినదా అని నీకు సందేహము కూడా రావచ్చును. దానికి నీ కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మములో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీవ్రతమును ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూచినది. ఆ పుణ్యఫలము వలన ఈమె పవిత్రమైన మీ వంశమును జన్మించినది. ఈ జన్మయందును స్వరణియై నీ శిష్యునితో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తన కర్మఫలములను ఇట్లు అనుభవించుచున్నది. చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మోసుకొని తన కుమార్తె పూర్వజన్మములో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడుటను, ఈ జన్మలో కన్యయై సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింతగా దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపములు ఏ విధముగా చేసిన పోవును? ఆమె భర్త జీవించుట ఎట్లు అంటూ ప్రశ్నించెను. దయవుంచి చెప్పుడని పరిపరి విధములా ఆయనను ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి, ఓ ఈ విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలుచునట్టును చేయుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. ఈ మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలెను. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పింపవలెను. ఈ విధముగా నీవు ఈమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించను, ఈమె పాపములు నశించును. మాఘశుద్ధ తదియనాడు 2 క్రొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారములను ముంచి దక్షిణ తాంబూలములతో మూసి వాయనము నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరింపచేయుము. ఆ సువాసినికి షడ్రుచుల భోజనము పెట్టి గౌరవింపవలయను. మాఘమాస ప్రాతకాల స్నానముల చేతను ఇప్పుడు చెప్పినటువంటి వ్రత ఆచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమునకు చేరును. మాఘస్నానము చేసి గౌరీ వ్రతము ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించెను. పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారు ఎట్టివారైనను హరి అనుగ్రహమును పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకములను పొందుదురు.
అంటూ ఆ యోగి వివరించి తన దారిన తాను వెళ్ళిపోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయని వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములన్నీ పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమున చేరెను. కావున మాఘమాసమున ప్రాతకాల స్నానము నదిలో కాని, సరస్సున గాని, కాలువలో కాని చేసి తీరమున ఉన్నటువంటి శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వ సుఖములను పొంది పరమున వైకుంఠవాసులగదురు అంటూ శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను ఎంతో ఉదాహరణలతో వివరించెను. మాఘపురాణం 3వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.